ఈ మధ్యలో చాలా మందికి అయితే అవేర్నెస్ వచ్చింది, మాంసాహారం తినకూడదు, మాంసాహారం శరీరానికి మంచిది కాదని చెప్పేసి. అవును, ఇది వాస్తవమే అయినప్పటికీ ఒక కుటుంబంలో ఒక్కరు లేదా ఇద్దరు అట్లా తినకుండా ఉంటారు అనుకుందాం. సరే, కొన్ని కుటుంబాలు తినకుండా ఉంటాయి అనుకుందాం. కానీ నేను చెప్పబోయే 2 గూడేలకు సంబంధించిన విలేజ్లు అయితే అసలు విలేజ్ మొత్తం కూడా నాన్ వెజ్ అనేది ముట్టుకోరు. ఇది ఎక్కడో తెలుసా? ఇంతకీ మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మండలంలో ఒక గూడెం ఉంటది. అదే మంచిర్యాల జిల్లాలో తాండూరు మండలంలో ఒక గూడెం అయితే ఉంటది. వీళ్ళు శైవ మతస్థులు అన్నమాట. సో వీళ్ళు పశుపక్షాదులకు సంబంధించిన మాంసాహారం అయితే ఏదైతే వీళ్ళు ముట్టరు, అట్లాగే పాలు పెరుగు కూడా వీళ్ళు తినరు. వీళ్ళు హెల్త్ అయితే చాలా బాగుందట ఇప్పటి వరకు అయితే. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శైవులే కాబట్టి పుట్టిన తర్వాత 21 days లింగాధారణ చేస్తారు, అంటే లింగాన్ని మెడలో వేసుకుంటారు. అప్పటి నుంచి వీళ్ళైతే మాంసాన్ని తినడం అయితే బంద్ చేసారు. సో మళ్ళీ వీళ్ళు వచ్చేసి వ్యవసాయ ఆధారిత కుటుంబాలే అయినప్పటికీ వీళ్ళైతే కోళ్లు, పక్షులు, పశువులను అయితే వీళ్ళు పెంచుకోవట్లేదు. సో ఈ కట్టుబాట్లు ఎవరు కూడా బయట వాళ్ళు భరించలేరు కాబట్టేసి మ్యారేజెస్ అనేటి ఈ రెండుల మధ్యనైతే జరుగుతుంటాయట. ఈ కాలంలో నాన్ వెజ్ లేదే ముద్ద దిగని మనము వీళ్ళు ఇట్లా ఫాలో అవుతారంటే వీళ్ళ గురించి మీరు ఏమనుకుంటారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.